ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యం నెహెమ్యా గురించి చూద్దామండి. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం. హకల్య కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు. 20వ సంవత్సరములో కిస్లేవు మాసమున నేను షూషను కోటలో ఉండగా అని ఎవరు చెప్తున్నారంటే నెహెమ్యా గారు చెప్తున్నారు. నా సహోదరులలో హనానీయను ఒకడును యూదులలో కొందరును వచ్చిరి. చెరపట్టబడిన శేషములో తప్పించుకొనిన యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడుగగా, అయితే అతను తన దగ్గరకు వచ్చిన వారిని యెరూషలేమును గూర్చి కొంతమంది చెరపట్టబడ్డారు కదా యూదులు, వారు తప్పించుకున్నారు కదా, వాళ్ళ యోగక్షేమాలనేవి నెహెమ్యా అడుగుతున్నాడు. అతని సహోదరులలో కొందరు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడింది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి అని నెహెమ్యా గారు మనకు చెప్తున్నారు. అప్పుడు ఆయన ఏం చేశారు, నెహెమ్యా గారు ఏం చేశారో ఒక్కసారి చూద్దాము. 4వ వచనం. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి, నేను అంటే ఇక్కడ నెహెమ్యా గారు, ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తినే. ఇప్పుడు మనం కూడా అంతే కదండి. ఇప్పుడు మన సహోదరులు గాని, మన అన్నలు గాని, అక్కలు గాని, తమ్ముళ్ళు గాని, ఎవరొకడు మన రిలేషన్లో ఉన్న వాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, ఎవరన్నా అక్కడి నుంచి వచ్చినప్పుడు వాళ్ళ యోగక్షేమాలు మనం అడుగుతాం కదా. వాళ్ళు బాగున్నారా, వాళ్ళు ఎలా ఉన్నారు, ఫలానా ఆమె బాగుందా, అన్నయ్య బాగున్నాడా, ఆయన పిల్లలు బాగున్నారా, వదిన బాగుందా, అన్ని యోగక్షేమాలు అడుగుతాం కదా. ఓకే, అంతా బాగానే ఉన్నారంటే హ్యాపీగా ఉంటుంది. లేదు, వాళ్ళ పరిస్థితి అస్సలు బాగాలేదు, చాలా ఇబ్బందిగా ఉంది, వాళ్ళకి తినడానికి కూడా లేదు, చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పారనుకోండి, మన మనసు అంటే నాకైతే నా మనసు అయితే ఊరుకోదండి, బాధగా అనిపించింది. మరి మీకెలా ఉండిద్దో నాకైతే తెలియదు. కానీ అలాగే ఇప్పుడు నెహెమ్యా అయితే బాగానే ఉన్నాడు, ఎందుకంటే ఆయన ఉద్యోగంలో ఉన్నాడు, గిన్నె అందించే ఉద్యోగం అయింది, బాగానే ఉన్నాడు రాజు దగ్గర. కానీ వాళ్ళ సహోదరులు ఇలా ఉన్నారు. యెరూషలేము దేవాలయం పడవేయబడింది, అది అగ్నితో కాల్చివేయబడింది అని చెప్పారు. కొంతమంది యూదులు చాలా శ్రమలు అనుభవిస్తున్నారు అని ఆయనకు చెప్పంగానే చాలా బాధేసిందండి. ఆ మనసు దేవుని మనసు అండి. దేవుడిచ్చిన మనసు అయితేనే మనం బాగానే ఉన్నాం, ఓకే నా పరిస్థితి బాగానే ఉంది కదా, ఇక ఎదుటోళ్ళ పక్కన వాళ్ళ గురించి నాకెందుకు, వాళ్ళు ఎలా ఉంటే నాకెందుకు అనుకునేది మనసు దేవుని మనసు కాదండి. అది తండ్రి ఇచ్చిన మనసు అయితేనే వాళ్ళు కూడా, నేనెక్కదాన్నే కాదు, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ క్షేమంగా ఉండాలి, నా బంధువులు క్షేమంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అని ఎవరైతే మనస్ఫూర్తిగా కోరుకుంటారో అది దేవుడిచ్చిన మనసు అండి. ఇక్కడ మనకు అదే అర్థమవుతుంది కదా. ఈయనైతే చక్కగా జాబ్ చేసుకుంటున్నాడు, చక్కగా హాయిగా ఉన్నాడు, ప్రశాంతంగా దేవుని ఆయన అంటే రాజుగారి కింద పనిచేస్తున్నాడు కదా, ఆ రాజు కూడా మంచిగా మాట్లాడతాడు, అంత హాయిగా హ్యాపీగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే యూదాలో కొంతమంది ఇట్లా చాలా శ్రమలు పడుతున్నారు, ఇశ్రాయేలీలు యెరూషలేము దేవాలయాన్ని పడేశారు, కాల్చివేశారు అంటే, ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో అయితే మీ సహోదరులు ఇట్లా, మీ అన్న, మీ రిలేటివ్స్ ఎవరు అక్కడ ఉన్నారు కదా పలానా ఊళ్ళో, వాళ్ళు ఇట్లా చాలా అప్పులు పాలైపోయి అన్ని పోగొట్టుకుని కట్టలేక, కనీసం తినడానికి కూడా లేక, పిల్లల ఫీజులు కట్టలేక చాలా ఇబ్బందిగా ఉన్నారమ్మా అని ఎవరన్నా చెప్పారంటే, మీకు కానీ నాకు కానీ మనకి ఫస్ట్ ఏంటంటే బాధేసిద్ది, బాధ వెయ్యాలి, కన్నీళ్ళు రావాలండి. ఎందుకంటే అది దేవుని మనసు అయితేనే మనకి కన్నీళ్ళు వస్తాయి. ఎందుకంటే ఆ ప్లేస్లో మనం ఉన్నట్టు మనం ఊహించుకోవాలి. అప్పుడు నెహెమ్యా గారు ఇలా ప్రార్థన చేస్తున్నాడు దేవునికి, దుఃఖపడి ఉపవాసం ఉండి దుఃఖంతో దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తున్నాడు. అంటే మనం కూడా మన వాళ్ళు ఎవరన్నా ఇబ్బందుల్లో ఉన్నారు, చాలా కష్టంలో ఉన్నారు అని తెలిసినప్పుడు మనం కూడా దేవునికి వాళ్ళ తరపున మనం మొరపెట్టాలి తండ్రికి. ఎలా మొరపెట్టాలంటే నెహెమ్యా గారు ఇలా ప్రార్థన చేస్తున్నాడు. ఎట్లనగా, ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడువైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి
నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా, నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసుడైన ఇశ్రాయేలీయుల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. వాళ్ల తరపున నేను అడుగుతున్నానయ్యా. వాళ్ళు నా వాళ్ళు, మీ ప్రజలు, మీరు ప్రేమించిన వాళ్ళు. వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళు శ్రమల పాలవుతున్నారు. వాళ్ళు ఏం తప్పు చేశారో నాకు తెలియదు, మీకు తెలుసు. కానీ వాళ్ళ చేసిన తప్పు వాళ్ళ తరపున నేను అడుగుతున్నాను. నా ప్రార్థన వాళ్ళ పక్షాన నేను ప్రార్థన చేస్తున్నా. నా ప్రార్థన అంగీకరించయ్యా. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము. వాళ్లే కాదయ్యా, మీకు విరోధంగా ఇశ్రాయేలీల కుమారులు చేసిన దోషాన్ని నేను ఒప్పుకుంటున్నానయ్యా. తెలియక చేశారు, క్షమించండి అయ్యా. వాళ్ళకు అన్ని శ్రమలు వచ్చాయంటే ఖచ్చితంగా వాళ్ళు తప్పు చేసే ఉంటారు, మీకు విరోధంగా పాపం చేసే ఉంటారు. అందుకనే వాళ్ళకు ఆ శ్రమలు. వాళ్ళ తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. క్షమించయ్యా. నేను నా తండ్రి ఇంటి వారు కూడా వాళ్లే కాదయ్యా, మేం కూడా పాపం చేశాం. మేం కూడా పాపం చేసి నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి. ఎంత అసహ్యంగా ప్రవర్తించామనయ్యా. నేనేదో గొప్పవాడిని నేను చెప్పట్లేదయ్యా. నేను పాపం చేశా, నా తండ్రి ఇంటి వారు పాపం చేశాము, మీ ప్రజలు ఇశ్రాయేలీయులు పాపం చేశారు. మీకు విరోధంగా మీ ఎదుట బహు అసహ్యంగా మేము ప్రవర్తించాము. నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనను కట్టడలనైనను విధులనైనను మేము గైకొనకపోతేమే. మీరు చెప్పిన దారిలో మేము నడిచినట్టయితే, మీరు చెప్పిన దారిలో, మీరు మాకు ఫలానా దారిలో వెళ్ళండి, ఈ దారిలో మీరు నడవాలి, ఇలానే మీరు చేయాలి, ఈ పనులు చేయండి, ఈ పనులు చేయకండి అని మీరు స్పష్టంగా మీరు గ్రంథంలో రాసి పెట్టి ప్రతిరోజు మీ సేవకుల ద్వారా మాకు తెలియజేస్తానే ఉన్నారు. అయినా సరే మేము వాటిని పాటించట్లేదయ్యా, ఆ ప్రకారంగా మేము నడుచుకోలే అని మనవడగలండి. ఇక్కడ నెహెమ్యా గారు ఏమడుగుతున్నాడు? నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనను కట్టడలనైనను విధులనైనను మేము గైకొనకపోతిమే. నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకము తెచ్చుకొనుము. అదేదనగా మీరు మోషే గారికి, మీ సేవకుడైన మోషేతో ఒక మాట మీరు సెలవిచ్చారయ్యా, అది ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అదేంటంటే, మీరు అపరాధము చేసిన ఎడల జనులలోనికి మిమ్మును చెదరగొట్టుదును అని మోషేతో మీరు చెప్పారయ్యా. నీ సేవకుడైన మోషేతో మీరు సెలవిచ్చారు. మేం చేసిన తప్పు, ఒకవేళ మీకు వ్యతిరేకంగా మేము తప్పు చేస్తే జనుల్లోనికి మమ్మల్ని చెదరగొడతానన్నారు, ఆ శ్రమలకు అప్పగిస్తానన్నారు, ఈ ప్రమాదాలకు అప్పగిస్తానన్నారు, ఈ మనశ్శాంతి లేకుండా కుటుంబాల్ని చిన్నాభిన్నం చేస్తానన్నారు. అయితే కానీ మళ్ళీ మీరు ఇంకొక మాట చెప్పారయ్యా. ఇదే కాదు, చెదరగొట్టడం కాదయ్యా, తప్పు చేస్తే శిక్ష మాకు ఇస్తానన్నారు. కానీ ఒకవేళ మేం చేసిన తప్పు ఒప్పుకుంటే అని మరలా ఇక్కడ 9వ వచనంలో చెప్తున్నారు. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల బూదిగంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మును కూర్చి నా నామము నుంచుటకు నేను ఏర్పరచుకొనిన స్థలమునకు మిమ్మును రప్పించేదనని నీవు సెలవిచ్చిదివి కదా. అయ్యా, మేం చేసిన తప్పేనయ్యా. ఇశ్రాయేలీయులైన మీ ప్రజలు అక్కడతే వాళ్ళు ఏం పాపం చేశారో నాకైతే తెలీదు. నేను కూడా చేశాను పాపం. నేనొక్కడే నీతిమంతుడని నేను చెప్పట్లేదయ్యా. నేను చేశాను, నా తండ్రి ఇంటి వారు తప్పు చేశారు, మీ ప్రజలు తప్పు చేశారు. మాది తప్పయ్యా, మీది కాదు, మాదే తప్పు. నా సహోదరులు తప్పు చేశారు, మాదే తప్పు. వాళ్ళ తరపున నేను క్షమాపణ అడుగుతున్నా. కానీ మీరు మోషే గారితో ఒక మాట చెప్పారు, మీ వాక్యంలోనే ఒక మాట చెప్పారు. మీకు వ్యతిరేకంగా తప్పు చేస్తే, పాపం చేస్తే, మీకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే జనుల్లోనికి మమ్మల్ని తరిమేస్తానన్నారు. మరలా మేము మా మనసు మార్చుకొని, మా తప్పు మేము తెలుసుకొని మీ దగ్గరకు వస్తే, మరలా మీ ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటే, మేము ఎక్కడున్నా సరే మరలా మమ్మల్ని అందరినీ సమకూర్చి ఒక చోట చేర్చి
ఉండడానికి మీరు రప్పిస్తానని, అందరినీ రప్పిస్తానని మీరు సెలవిచ్చారు కదయ్యా. అంటే దేవుడు చేసిన మాటని, ఆజ్ఞని, వాగ్దానాన్ని ఆయన గుర్తు చేస్తున్నాడండి. అంటే మనకేందంటే ఇక్కడ మనం కూడా బైబిల్లో ఉన్న వాక్యాలు గుర్తు చేసుకుంటా ప్రార్థన చేయాలని, గుర్తు చేసుకుంటా దేవుని మాటలు గుర్తు చేసుకుంటా జ్ఞాపకం చేస్తా తండ్రికి మనం ప్రార్థన చేయాలని ఇక్కడ మనకు నేర్పిస్తున్నాడు అని చేస్తున్నాడండి. చిత్తగించుము, నీవు నీ మహాప్రభావమును చూపి నీ బాహుబలము చేత విడిపించిన నీ దాసులకు నీ జనులు వీరే. యెహోవా చెవియొగ్గి నీ దాసుడనైన నా మొరను, నీ నామమును భయభక్తులతో ఘనపరచుటయందు ఆనందించు. నీ దాసుల మొర్రను ఆలకించి, ఇక్కడ మనం చూస్తేనండి, నీ దాసుడను నేను, నీ దాసుడనైన నేను, నా మొర, నీ దాసులైన నీ ప్రజలు, నీ నామమును భయభక్తులతో ఘనపరచుటయందు ఆనందించు. నీ దాసుల మొర్రను ఆలకించి. ఆయన దాసులంటే ఎవరు? ఇశ్రాయేలీయులు. ప్రతి ఒక్కళ్ళ గురించి చెప్పినా కూడా మీ దాసుడు, మోషే గురించి చెప్పినా నీ దాసుడైన మోషే, ఆయనకు నెహెమ్యా గారి గురించి చెప్పుకున్న నీ దాసుడనైన నేను, ఇశ్రాయేలీయుల గురించి చెప్పిన నీ దాసులైన ఇశ్రాయేలీయులు ఆలకించి, ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచే ఈ మనుష్యుడు నా యందు దయచూపునట్లు అనుగ్రహించుమని నిన్ను బతిమాలుకొనుచున్నాను అని ప్రార్థించితినే. నేను రాజునకు గిన్నె అందించువాడనై ఉంటినే. అసలు ఎంత చక్కగా ప్రార్థన చేశారండి నెహెమ్యా గారు. మరి మనం కూడా చేస్తామా అండి? ఒకసారి మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మీ గురించి కాకుండా మీ అన్న వాళ్ళ గురించి, మీ అక్క వాళ్ళ గురించి కానీ, మీ ఫ్రెండ్స్ గురించి కానీ. ఇప్పుడు ఫ్రెండ్స్ ఎవరన్నా, అబ్బా ఇంట్లో ఇట్లా ప్రాబ్లం ఇట్లా ఉందబ్బా, అసలు చాలా ప్రాబ్లంగా ఉంది, ఇంట్లో మనశ్శాంతి లేదు అని ఒకవేళ మీతో చెప్పినా, లేదా మీ అన్న వాళ్ళ గురించి తెలిసినప్పుడు, అరే వాళ్ళ పరిస్థితి అసలు బాగాలేదమ్మా, చాలా ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పినా, లేదు ఆరోగ్యం బాగాలేదు అని చెప్పినా, మీరు ఈ విధంగా ప్రార్థన చేయండి. మీరు బాగుండొచ్చు దేవుని కృపను బట్టి. మనం ఏ తప్పు చేయకుండా, ఏ తప్పు చేయలేదు అని మనం చెప్పలేమండి. ఎందుకంటే మనం మనుషులం. ఖచ్చితంగా ఏదో ఒక విషయంలో తప్పు చేస్తానే ఉంటాం దేవునికి వ్యతిరేకంగా. అందుకే ఇక్కడ నెహెమ్యా గారు, నాకు తెలిసి నెహెమ్యా గారు తప్పు చేయలేదు, కానీ నేను, నా తండ్రి ఇంటి వారు కూడా పాపం చేశామయ్యా మీకు వ్యతిరేకంగా అని ఒకవేళ తెలియక ఆయన చేశాడేమోనని అది కూడా ఒప్పుకుంటున్నాడు. అందుకనే నా సహోదరులు ఆ పరిస్థితిలో ఉన్నారంటే నా తప్పు కూడా ఉందేమో అని ఆయన అసలు భలే, ఎంత చక్కటి ప్రార్థనో కదా. ఇదే ప్రార్థన మనం చేయాలండి. మన వాళ్ళ కోసం మనం చేయాలి. మా అన్నయ్య వాళ్ళకి ఒకసారి ఇదే పరిస్థితి వచ్చింది. అక్కడ వేరే ఊరెళ్ళారు, అక్కడ పనులు లేవు, సరిగ్గా చేయలేకపోతున్నాడు. అయితే చాలా ఇబ్బందుల్లో ఉన్నారని తెలిసింది మాకు. తెలిసినప్పుడు ఇంకా ఇప్పుడు మన సహోదరులు, మన తోడబుట్టిన వాళ్ళు అక్కడ ఇబ్బందిగా ఉన్నప్పుడు మనం సంతోషంగా ఉండలేం కదా. ఆ మనసు తండ్రి మనకి ఇవ్వలేదు కదా. అయితే ఇక నేను నా వంతు సహాయం, అంటే నేను చేయగలిగినంత సహాయం చేసినా అది అందరితో సరిపోయేది కాదు. అయితే ఇక అప్పుడు మనం చేయలేవు. ఇక వాళ్ళ సమస్య అంతా తీరడానికి అంత ఆర్థిక స్థితి మనకు లేదు. అప్పుడు మనం ఏం చేస్తాం? దేవునికి ప్రార్థన ఒక్కటే మనం చేయగలమండి. ఆ ప్రార్థన కూడా ఎలాంటి ప్రార్థన చేయాలి ఇక్కడ చెప్పారు కదా, ఎంత చక్కగా చేశాడో కదా. దేవునికి ఆయన చేసిన వాగ్దానాలు గుర్తు చేస్తా. ఆయన చేసిన, మేము అయ్యా నీకు వ్యతిరేకంగా మేము పాపం చేశాం, మీకు వ్యతిరేకంగా ఇశ్రాయేలీలే కాదయ్యా, నేను కూడా, నా తండ్రి ఇంటి వారు కూడా పాపం చేశాం, నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించాము అంటే ఆయన ప్రవర్తన అంత అసహ్యంగా అయితే నెహెమ్యా గారు ప్రవర్తించి ఉండడు. అయినా సరే వాళ్ళతో పాటు ఈయన కూడా కలుపుకొని అడుగుతున్నాడు. ఎందుకంటే ఆయనను బట్టి, నెహెమ్యా గారిని బట్టి వాళ్ళ పాపాలు కూడా తండ్రి క్షమిస్తాడని. అదే విధంగా మీరు ప్రార్థన చేయండి మీ వాళ్ళ కోసం,
మీ బంధువుల కోసం అన్నయ్య వాళ్ళు కానీ, అక్క వాళ్ళు కానీ, తమ్ముడైనా, చెల్లెలైనా వాళ్ళు ఫలానా పరిస్థితుల్లో ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఇలా బాధపడుతున్నారు అని తెలిసినప్పుడు ఇలా ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు వింటాడండి. వాళ్ళు చేసిన తప్పు మన మీద వేసుకొని మనం చేయాలి, అడగాలి. అందుకనే వాక్యాలుంది, నేనైతే బాగున్నాను, నా పిల్లలైతే బాగున్నారు, నాకు ఎంత ప్రాబ్లం లేదు, మంచిగానే ఉన్నాం, మేము హ్యాపీగా ఉన్నాం, చాలు, ఇంకా ఒకరితో మాకు పనేంటి అనుకోకూడదండి. అలా అనుకోవద్దనే దేవుని వాగ్దానాలు, దేవుని కృప, ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి ఒక్కటి ఏంటంటే మనం ఆ ప్రకారం మనం నడుచుకోవాలని. అయితే మన్నయ్య అప్పులైపోయాయి అంత, ఇక ఆ టెన్షన్ తట్టుకోలేక చెదల మందు తాగేశాడు. ఇంట్లో గొడవలు, చెదల మందు తాగేశాడని నైట్ 11 గంటలప్పుడు నాకు ఫోన్ చేశారు. పనంతా ముగించుకొని పిల్లలు పడుకోబెట్టి ఇక అన్నీ ముగించుకొని పడుకునే టైంకే ఫోన్ వచ్చింది. ఏంటంటే ఇట్లా మీ అన్నయ్య చెదల మందు తాగేశాడు, ఇట్లా గొడవలుగా ఉన్నాయి. గొడవలుగా ఉన్నాయని ముందేం చెప్పలే నాకు, సడన్గా ఇదే మాట చెప్పారు. ఇక మనశ్శాంతి లేదు అసలు. ఇంకేం సొంత తోడబుట్టినవాడు, ఇంకేం పడుకుంటాం. కూర్చొని ఇంకా ప్రార్థన చేశాను. ప్రార్థన, అయ్యా నా అన్న తెలియక మీకు వ్యతిరేకంగా తప్పు చేశాడేమో, అందుకని ఈ శిక్ష వేశారేమో, నేను కూడా మీ విషయంలో తప్పు చేశానేమో, ఏదో ఒక విషయంలో నాకు తెలుసో తెలియకో తప్పు చేసే ఉంటాను, లేకపోతే నాకు అలాంటి వార్త నాకు ఎప్పుడూ రాలేదు, ఇప్పుడే వచ్చింది అంటే నాదే తప్పు, అన్నయ్య వాళ్ళు కూడా కాదయ్యా, నాదే తప్పు అని కన్నీరు ఇక ఆగలేదండి. ఎందుకనో అసలు నాకు తెలియకుండానే నెహెమ్యా గారు ఎలాగైతే ప్రార్థన చేశారో అదే ప్రార్థన నా నోటికి ఇచ్చాడు తండ్రి. అంటే నేనేదో గొప్పదాన్నని కాదమ్మా, గొప్పదాన్ని కాదండి, కానీ దేవుని దయ. ఆ ప్రార్థన చేసి ఇక అప్పుడు వాళ్ళు అంటే ఇట్లా హాస్పిటల్కి తీసుకెళ్తున్నాము, మనీ అరేంజ్ చేయమని చేశారు. సరే మా హస్బెండ్ని అడిగితే ఆయన పాపం కాదనకుండా దేవుడు, అయ్యా నాకైతే సహాయం చేసేవాళ్ళు లేరు, నా భర్తను అడగడానికి కూడా నాకు మనసు రావట్లేదు, మీ నుంచే నాకు సహాయం పంపించండి, అది ఎవరి ద్వారానైనా సరే మీరే పంపించండి అని ప్రార్థన చేస్తే, ఇక ప్రార్థన చేసుకునేటప్పుడు అడిగాడు మా హస్బెండ్, ఏంటి అంటే ఇట్లా అయిందండి అన్న. సరే నువ్వు బాధపడొద్దు, మనం పంపిద్దాము, ఎంత అవసరమైతే అంత మనమే చూసుకుందామని నా భర్త ద్వారా తండ్రి నాకు ఆదరణ కలిగించాడండి, ధైర్యం ఇచ్చాడు. అవి నిజంగా మనం తండ్రి చెప్పిన ప్రకారం నడిస్తే ప్రతి విషయంలో కూడా మనకి తోడు ఏదో ఒక రూపంలో, మనకి ఎవరిని సహాయం చేయాలంటే, సహాయం కావాలంటే ఏదో ఒక రూపంలో తండ్రి పంపిస్తాడు, ఆదరణ కావాలన్నా పంపిస్తాడు. కాబట్టి మీరు ఎవరిని వదిలిపెట్టినా వదిలిపెట్టకపోయినా దేవుణ్ణి మాత్రం వదిలిపెట్టొద్దండి. ఇక ఆ టైంలో 11-12 గంటలు ఇక్కడ నిద్ర ఉండదు కదా, ఇక హాస్పిటల్లో తీసుకెళ్ళి ఏం మరి అదంతా కక్కిచ్చారా, ఎలా ఉంది అని చెప్పనని. సరే హాస్పిటల్లో తీసుకెళ్లారు, మనీ పంపించాము, బ్లడ్ టెస్ట్లు అయ్యి అన్నీ చేశారు. చేసిన తర్వాత ఆ నెక్స్ట్ డే మళ్ళీ కాల్ చేస్తే పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడమ్మా అని చెప్పారు. అంటే ఆ మందు తాగితే ఆ పవర్కి అలా అయిపోతారంట. కక్కిచ్చేశారు, మొత్తం కక్కిచ్చేశారు, కానీ ఇంకెక్కడో నరాల్లో కొంచెం అట్లా లైట్గా ఉన్నా కూడా ఆ మందు తాగినప్పుడు, ఇప్పుడు గడ్డి మందు తాగినా, పురుగుల మందు తాగినా, ఎలుకల మందు తాగినా, ఈ చెదలకేసే మందు తాగినా కూడా, ఈ చెదలకేసే మందు కూడా ఇప్పుడు తెచ్చింది కాదండి, 5-6 సంవత్సరాల క్రితం తెచ్చింది. అంటే మేము వంట చేసుకోవడానికి కట్టెల పొయ్యి పెట్టేవాళ్ళం, తర్వాత నీళ్లు కాసుకోవడానికి, అందుకని కట్టెలు తెచ్చేవాళ్ళం. ఆ కట్టెలకి చెదల పట్టిద్దని మందు తెచ్చి పెట్టేవాడు మా నాన్న. అంత అది ఎక్స్పైరీ డేట్ అయిపోయింది, తాగాడు, ఇక బ్రతకడం కష్టమని అందరు అంటారు, కానీ నేను మాత్రం కాదు అంటాను. లేదు, నా తండ్రి నాకున్నాడు, ఆ పరిస్థితి నాకు ఇవ్వడు, నా అన్నకి ఇవ్వడు, నేను దుఃఖపడుతుంటే, నేను ఏడుస్తుంటే చూసే దేవుడు కాదు నా దేవుడు అనే ధైర్యాన్ని తండ్రి నాకు ఇచ్చాడండి. నేనేదో గొప్పదానని కాదండి, మీ అంత భక్తిపర్రాలు కూడా కాదు. అయితే మనం పూర్తిగా దేవుని మీద ఆనుకుంటేనే మనకు ఆ ప్రార్థన వచ్చిద్దండి.
ఇక ప్రార్థన ఇంక నాకు ఓదార్చింది. మా అత్తమ్మ ఫోన్ చేస్తే మా మేనత్తకి ఆమె ఏడుస్తుంది. "ఇక అన్నయ్యకి అట్లా అయిందమ్మా, ఇంకా బతకడమ్మా, మందు ఇప్పుడుది కాదు అది." ఇంకా నన్ను భయపెట్టిస్తుంది. "అత్తమ్మ నువ్వు భయపడొద్దు, మన దేవుడు మనకున్నాడు, నువ్వు ఏడవద్దు, నన్ను నన్ను భయపెట్టొద్దు, మన తండ్రి మనకున్నాడు, ఎంత ఎక్స్పైరీ డేట్ అయిపోయినా సరే అన్నయ్యకి ఏం కాదు" అని తండ్రి నా ద్వారా అత్తమ్మకి ధైర్యం చెప్పించాడు. అక్కడ ఆమె ప్రార్థన చేస్తుంది. మళ్ళీ హాస్పిటల్లో ఇక అప్పుడు సెలైన్ కడుతుంటే సెలైన్ అవన్నీ పీకేస్తూ ఉండేవాడంట. అంటే ఆ మందు తాగితే అలా చేస్తారంట. ఇక అదే ప్రార్థన, "అయ్యా నువ్వు తప్ప నాకెవరు లేరు, మీరు ఎంత పెద్ద డాక్టర్ వచ్చినా మా అన్నయ్యని బ్రతికించలేడు, కానీ మీరు పరమ వైద్యులు, మీరు నా అన్న క్షేమంగా ఉంటేనే నేను సంతోషంగా ఉంటాను, నిన్ను బట్టి నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తానని మీరు చెప్పారు. ఒక్కసారి మీరు చేసిన వాగ్దానం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మేం చేసిన తప్పే, అన్నయ్య తప్పు చేశాడు, వదిన తప్పు చేసిందేమో, మీకు వ్యతిరేకంగా పాపం చేశారేమో, నేను చేశాను, లేకపోతే ఇంత పెద్ద శోధన నాకు రాదు. మీకు వ్యతిరేకంగా మేం ప్రవర్తించుంటాము, లేకపోతే మాకెందుకు వచ్చింది? మీ తప్పు కాదయ్యా, మాదే తప్పు. క్షమించండి అయ్యా, క్షమించే మనసు గల దేవా, క్షమించి ఈ పరిస్థితి నుంచి మమ్మల్ని బయటపడేసే శక్తి గల దేవా, మీకు వ్యతిరేకంగా మేము తప్పు చేసాం, మీకు వ్యతిరేకంగా ప్రవర్తించేమేమో మాకైతే తెలీదు, కానీ మేము చేసే ఉంటాం, లేకపోతే ఈ శోధన మాకెందుకు వచ్చింది? మాది తప్పయ్యా అని చెప్పనని అసలు తండ్రిని అడిగితే ఇంకా ఒక 10 రోజులు ఉండాలని చెప్పారు హాస్పిటల్లో. 10 రోజులు అయితే కానీ మంచిగా క్యూర్ అవుతారన్నారు. కానీ 5వ రోజే పంపించేశారండి. అంటే డాక్టర్లు అంచనా, మన తండ్రి అంచనా ఒకటి కాదు కదా. దేవుడి దయ వల్ల మళ్ళీ అన్నయ్య 3వ రోజే ఫోన్లో మాట్లాడాడు. "ఏందన్నయ్య ఎట్లా ఉంది, ఎందుకు ఇలా" అంటే ఏదో ఇక చెప్పుకొచ్చాడు. దేవునికి దూరం అయితేనే ఈ శోధనలు వస్తాయని మా వదినకి చెప్పాను. వదినకి ధైర్యం చెప్పి, "వదిన దేవునికి దూరం అయి ఉంటారు ఖచ్చితంగా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, గుర్తు చేసుకో" అంటే మా వదిన, "అవును వదిన, నేను ప్రార్థనకి వెళ్ళట్లేదు, సరిగ్గా ప్రార్థన కూడా చేసుకోవట్లేదు." అందుకే మా వదినకు కూడా ఇదే ఫస్ట్ టైం. ఎప్పుడు ఇంత పెద్ద ఘోరం, ఇంత పెద్ద శ్రమ రాలేదండి. కానీ దేవుని మహాకృప, ఇదే ప్రార్థన నెహెమ్యా గారు ఇశ్రాయేలీయుల పక్షమున దేవుణ్ణి అడిగాడు కదా, ఉపవాసం ఉండి అడిగాడు. నేను ఇంకా ఉపవాసం కూడా లేనండి, అమ్మో ఆయనతో పోల్చుకునే హక్కు, అర్హత మనకు లేదు. అప్పుడు ఇక నెహెమ్యా గారు మనస్ఫూర్తిగా చేశాడు. వాళ్ళు చేసిన తప్పులు ఆయన మీద వేసుకున్నాడు. మళ్ళీ ఒకవేళ నేను కూడా తప్పు చేశాను, నా తండ్రి ఇంటి వారు తప్పు చేశారయ్యా, అందుకే ఈ శోధన మా మీదకి వచ్చింది అని మీరు అడగండి. ఖచ్చితంగా మీ ప్రార్థన బట్టే మీ వాళ్ళకి మంచి చేస్తాడు తండ్రి. ఒకవేళ వాళ్ళ అనారోగ్యంలో ఉంటే లేవనెత్తుతాడు, మంచి ఆరోగ్యం ఇస్తాడు, ఆర్థిక సమస్య అయితే తీసేస్తాడు తండ్రి. నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి. అసలు ఆయన నెహెమ్యా గారు ప్రవర్తించి ఉండరు, కానీ నేను కూడా ప్రవర్తించానేమోనయ్యా, నేను నా ఇంటి వాళ్ళు కూడా మీకు పాపం చేసేమో మీకు వ్యతిరేకంగా, అందుకే మాకు ఈ శోధన వచ్చింది. మీ ప్రజలు అక్కడ ఇబ్బంది పడుతున్నారు, శ్రమలు పడుతున్నారు, వాళ్ళని ఓదార్చండి. ఇశ్రాయేలీలైన మీ ప్రజలకి మీరు వాగ్దానం చేశారు, నీ సేవకుడైన మోషేతో మీరు వాగ్దానం చేశారు. ఇక్కడ ప్రతి వాక్యంలో కూడా నీ దాసుడు, నీ దాసులము, నీ సేవకుడైన మోషే, ప్రతిదీ కూడా దాసుడు దాసుడు దాసుడనే ఇక్కడ మెన్షన్ చేస్తారండి. మనం ఏ పరిస్థితిలో ఉన్నా, మనం మేనేజర్లు అయినా, ఒక కంపెనీ CEO అయినా, ఇంకా ఎంత పెద్ద హై రేంజ్లో ఉన్నా కూడా దేవుని దగ్గర దాసులమని మనం చెప్పుకోవాలండి, సేవకులమే అని మనం అనుకుంటేనే దేవుని కృప మనకు తోడుగా ఉండిద్ది. నేను మేనేజర్నే కదా, నాకేందిలే, దేవుని దగ్గర అంత తగ్గాల్సిన అవసరం లేదులే అనుకోకూడదండి. అలా అనుకున్నామంటే ఖచ్చితంగా దేవుని కోపం, శాపం మన మీదకి వచ్చింది.
మనం సేవకులమే. నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనను కట్టడలనైనను విధులనైనను మేము గైకొనకపోతేమి. అంటే మీరు వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ పని చెయ్యండి, ఈ పని చెయ్యొద్దు అని, ఈ దారిలో నడవండి అని మీరు చెప్తానే ఉన్నారయ్యా. కానీ మేమే నడవలేదయ్యా. తప్పు మాదేనయ్యా. అందుకే మాకు ఈ శ్రమ వచ్చింది, అందుకే మాకు ఈ శోధన వచ్చింది, అందుకే మాకు ఈ అప్పులు అని మీరు మనం చేసిన తప్పు మన మీదే వేసుకొని తండ్రిని క్షమాపణ అడగాలండి. అడిగితేనే తండ్రి క్షమిస్తాడు. మరి ఇక్కడ అదే పని చేశాడు తండ్రి. ఎలా అయితే నెహెమ్యా గారు ఇశ్రాయేలీల పక్షమున వాళ్ళు చేసిన పాపాలు ఆయన మీద వేసుకున్నాడు. మీకు వ్యతిరేకంగా పాపం చేశాము, నేను పాపం చేశాను, నా తండ్రి ఇంటి వాళ్ళు పాపం చేశారు, క్షమించయ్యా. కానీ మీరు అన్యాయస్తులు కారయ్యా. మీరు వాగ్దానం చేశారు అందరిని ఒకచోట సమకూర్చి మీ సేవ చేస్తానని, మమ్మల్ని ఆశీర్వదిస్తానని మీరు సెలవిచ్చారు. చిత్తగించుము, నీవు నీ మహాప్రభావమును చూపే నీ బాహుబలము చేత విడిపించిన నీ దాసులకు నీ జనులు వీరే. యెహోవా చెవియొగ్గి నీ దాసుడనైన నా మొరను. ఆయన దాసుడునని చెప్పుకుంటున్నాడండి. దాసుడంటే సర్వెంటే కదా తెలుగులో, ఇంగ్లీష్లో సర్వెంట్స్వేనండి. మనం ఎంత ఏ రేంజ్లో ఉన్నా కూడా దాసులమే అని తగ్గించుకోవాలండి. నీ నామమును భయభక్తులతో ఘనపరచుట యందు ఆనందించు నీ దాసుల మొర్రను ఆలకించే ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి. ఇక్కడ ఎన్నిసార్లు దాసుడు దాసుడు దాసుడను అని ఎన్నిసార్లు చెప్పాడునండి. మన ప్రార్థన ఇలాగే ఉండాలండి. మీ దాసులమైన మేము, మీ దాసులమేనయ్యా, మీ కింద మాకు అర్హత లేదయ్యా, నీ దాసుని ఆలోచన సఫలపరిచే. అంటే రాజు దగ్గర నుంచి ఇప్పుడు నెహెమ్యా గారికి పర్మిషన్ కావాలి అక్కడికి వెళ్ళడానికి. పడగొట్టబడిన యెరూషలేము దేవాలయాన్ని కట్టించడానికి అక్కడ ఇశ్రాయేలీయులు శ్రమ పడుతున్నారు కదా, అక్కడికి వెళ్ళడానికి ఇక్కడ సెలవు కావాలి, రాజు దగ్గర సెలవు కావాలి. డైరెక్ట్గా వెళ్ళి రాజుని సెలవు అడిగితే, ఇప్పుడు మీకైనా సరే ఎక్కడికైనా వెళ్ళాలంటే సెలవు కావాలి. డైరెక్ట్గా వెళ్ళి అడిగితే ఇస్తాడో ఇవ్వడో, ఆయన మనసు ఎట్టుండిద్దో. అట్లా కాకుండా నెహెమ్యా గారి ఆలోచన చూడండి. ఫస్ట్ దేవుణ్ణి అడిగి దేవుని పర్మిషన్ తీసుకొని, అయ్యా నేను ఇట్లా వెళ్ళాలనుకుంటున్నాను, మీ ప్రజలేనయ్యా, నా సహోదరులు, మేం చేసిన తప్పే, కానీ మీ కోపం మా మీదకి వస్తే మేము బ్రతకలేము, మీ దాసునమయ్యా, నేను అక్కడికి వెళ్ళాలి. మేం చేసిన పాపాన్ని బట్టి, మేము ఎంత అసహ్యంగా ప్రవర్తించామో ఆ ప్రవర్తనను బట్టే మాకు ఈ శ్రమ వచ్చింది. మీ దేవాలయాన్ని పడగొట్టారు, కాల్చివేశారు, అది మరలా తిరిగి కట్టాలని మా ఆశ. మాకైతే అర్హత లేదు, కానీ నీ దాసుని ఆలోచన, మీ చిత్తమైతే నీ దాసుని ఆలోచన నా మొర ఆలకించి, నీ దాసుడనైన నా మొర ఆలకించి, నీ దాసుని ఆలోచన సఫలపరిచి. అయ్యా నా అన్నవాళ్ళు ఆ పరిస్థితిలో ఉన్నారు, వాళ్ళేదో తప్పు చేస్తుంటారు, మీకు వ్యతిరేకంగా ప్రవర్తించుంటారు, నేను కూడా ప్రవర్తించాను, నా ఇంటి వాళ్ళు కూడా ప్రవర్తించారు, అయినా సరే క్షమించమని అడుగుతున్నానయ్యా అని అడిగి, ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళాలంటే పర్మిషన్ కావాలి. రాజుని పర్మిషన్ అడిగారా? అంత ధైర్యం నాకు లేదు. ఆయన అడగగానే ఇస్తాడన్న నమ్మకం కూడా లేదు. కానీ మీరు ఆయన మనసు మారిస్తే, మీరు ఒక్క మాట ఆయన మనసు మారిస్తే చాలు, నా మీద జాలి కలిగిస్తే చాలు, పంపిస్తాడు రాజు, నాకు పర్మిషన్ ఇస్తాడు, నన్ను వెళ్ళేంత వరకు ఆయన నాకు అన్ని ఏర్పాట్లు చేస్తాడు. రాజు మనసు మార్చయ్యా, ఈ ఒక్క మాట రాజుతో చెప్పయ్యా, మీరిస్తేనే ఆ మనసు ఆయన ఒప్పుకుంటాడు అని ఆ రాజుగారిని పర్మిషన్ అడగడానికి ముందు దేవుణ్ణి అడుగుతున్నాడు. ప్రార్థన అసలు ఎంత గొప్ప ఆలోచన కదండి. మనం డైరెక్ట్గా లెటర్ పెట్టేస్తాం, కానీ ఫస్ట్ దేవుడి పర్మిషన్, ఏ పని చేయాలన్నా దేవుడి పర్మిషన్ తీసుకోవాలనేది దీనికి ఉదాహరణ. అలాగే మన వాళ్ళు ఎవరన్నా ఇబ్బందుల్లో ఉన్నారంటే వాళ్ళ తరపున మనం ఎలా ప్రార్థన చేయాలి అనేది ఇక్కడ మనకు నేర్పిస్తున్నారు నెహెమ్యా గారు. అప్పుడు తర్వాత వెళ్ళి రాజుగారిని కలుస్తాడు. రాజుగారిని కలిస్తే, ఏంటి నెహెమ్యా ఎందుకు అలా ఉన్నావు? ఎందుకంటే ఆయన చెప్తాడు, రాజు ఇక్కడ ఆయన ఆశీర్వచనం ఒకటి ఇస్తాడు కదా, రాజు చిరంజీవి ఎగురుగాక అని.
అప్పుడు ఇక ఇదంతా జరిగిందంతా చెప్తాడు కదా. చెప్పినప్పుడు సరే ఇప్పుడు నువ్వేంటి, ఇప్పుడు నీకేం కావాలి, నువ్వు ఇప్పుడు అక్కడికి వెళ్ళాలా ఇప్పుడు ఏంటి అని చెప్పనంటే అప్పుడు చెప్తాడు, అయ్యా మరి నేను అక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నాను, వెళ్ళి అదంతా మళ్ళా యెరూషలేం దేవాలయాన్ని కట్టించాలని నాకు ఆశ కలుగుంది, నా దేవుడు నాకు ఆశ పుట్టించాడు అని అడిగినప్పుడు సరే ఇదిగో వెళ్ళు అని చెప్పనని ఆయనకు అన్ని ఏర్పాట్లు చేస్తాడు రాజు. అంటే అలా చేయడానికి ఇవన్నీ ఒక తాకీదు ఇవ్వమని, అంటే అవన్నీ మళ్ళీ కట్టివ్వడానికి ఆ పర్మిషన్ అంతా దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయమని రాజుగారిని నెహెమ్యా గారు అడుగుతారు. అడిగినప్పుడు అలాగు నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణాహస్తము కొలది రాజు నా మనవి ఆలకించను అని మనకు చెప్తున్నాడు. అలా నేను దేవుణ్ణి ప్రార్థన చేసి అడిగినప్పుడు దేవుడు రాజుతో మాట్లాడి రాజు మనసు మార్చి నేను వెళ్ళేటప్పుడు నాకు కావలసిన ఏర్పాట్లు మళ్ళీ అక్కడ కట్టించడానికి కావలసిన అన్ని సౌకర్యాలు కూడా అవన్నీ నీకు ఇస్తున్నాను, శాంక్షన్ చేస్తున్నానని ఒక తాకీదు కూడా ఇచ్చాడు. ఇవ్వమని అడిగితే ఓకే అని చెప్పడానికి ఆ మాట చెప్పడానికి నా దేవుడి కృప నాకు తోడుగా ఉంది. ఆయన కరుణా హస్తము కొలది రాజు నా మనవి ఆలకించాడు. రాజు నా మాట వినడానికి నా గొప్పతనం కాదు, నా దేవుని కృప, ఆయన కరుణ నా మీద ఉంది కాబట్టి రాజు మనసు మార్చాడు అని ఇక్కడ అది కూడా ఆ క్రెడిట్ కూడా దేవునికే ఇస్తున్నాడు నెహెమ్యా గారు. ఒక్కసారి జాగ్రత్తగా గమనించారా? నేను అడిగాను, నాకైతే అర్హత లేదు, దాసుడను, అయినా సరే అడిగాను, తండ్రి నేనే చేసిన తప్పు, మా తప్పులేనయ్యా, మేం చేసిన పాపమే, కానీ మీరు ఇట్లా వాగ్దానం చేశారు, ఇప్పుడు అదే పరిస్థితిలో ఉన్నారు మీ బిడ్డలు, కాబట్టి రాజు మనసు మార్చి నాకు మీరే ఈ ఆశ కలిగించారు, మరలా కట్టివ్వాలనే ఆశ కలిగించింది, కోరిక కలిగించింది కూడా మీరే, అది నెరవేర్చాలంటే రాజు మనసు మీరు మార్చండి అని నేను నా తండ్రిని అడిగాను. తండ్రి గొప్పతనం, దేవుని కృప, కరుణాహస్తం నాకు తోడుగా ఉంది. రాజు మనసు మార్చి నేను అడిగినన్నీ కూడా ఓకే అని ఆయన ఒప్పుకొని అన్ని అరేంజ్ చేశాడు. ఇదంతా నేను అడగడం వల్ల కాదు, నా తండ్రి ఆ మనసు ఇవ్వడం వల్లే ఇదంతా జరిగిందని చెప్తున్నాడు నెహెమ్యా గారు. కాబట్టి ఎవరైనా సరే ఇలా ప్రార్థన చేస్తే మన వాళ్ళ గురించి, వాళ్ళు బాధపడుతున్నారు, నా వల్ల కావట్లేదు, వాళ్ళకి నేనేం సహాయం చేయలేకపోతున్నానే అని అనుకోవద్దండి. వాళ్ళకి మనం సహాయం చేసే పరిస్థితి మనకు లేకపోవచ్చు, కానీ మన తండ్రి మనకున్నాడు. వాళ్ళ గురించి మనం చేసే ప్రార్థన ఇలా అడిగితే, నాకు మా అన్నయ్య విషయంలో చేశానండి, మనస్ఫూర్తిగా కన్నీటితో అడిగాను, అయ్యా తప్పుడు అన్నయ్య చేసిన తప్పులు నా మీదే వేసుకున్నా, నేను చేసిన తప్పులు ఒప్పుకోవడానికి మనం చేసిన తప్పులు ఒప్పుకోవడానికి మనం సిగ్గెందుకండి? కానీ అదే ఆయన దాసులుగా మనం ఉండాలంటే తగ్గింపు అనేది చాలా ముఖ్యం కదా. ఇక్కడ నెహెమ్యా గారు అదే చేశాడు కదా, నీ దాసులమేనయ్యా, మేము ఎంత పొజిషన్లో ఉన్నా మీ దగ్గర దాసులమేనయ్యా, మీ కింద దాసులమే అని తండ్రిని అడిగినప్పుడు అది ఎంత గొప్పగా అన్నయ్యకి క్యూర్ 5 రోజుల్లోనే క్యూర్ చేసి 10 రోజులు ఉండమన్నారు హాస్పిటల్లో, తర్వాత వారం అన్నారు, 5వ రోజే ఇంటికి పంపించేశారు. ఎంత గొప్ప దేవుడు కదండి. అలాంటి దేవుడు మనకున్నప్పుడు మనం ఎందుకు భయపడాలండి? ఒకవేళ మీరు కూడా మీ అన్నలు అక్కలు వాళ్ళ పరిస్థితి ఏందనేది ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి. ఒకవేళ ఇప్పుడు దాకా పలకరింపులు లేకపోతే సహోదరులు వదిలిపెట్టకూడదండి. కాబట్టి ఇలా ప్రార్థిస్తే దేవుని మహా కాపుదల, కరుణాహస్తము మనకు తోడుగా ఉండిద్దని దేవుడు చెప్తున్నాడు. అలాంటి మనసు తండ్రి మీకు కూడా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రైజ్ ద లార్డ్.